డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి తెలుసమా? డైమెన్షనల్ ఫార్ములా చూపిస్తుంది. ఏది చెప్తుంది ఇది? ఏంటి మనకు చూపిస్తుంది? ఫిజికల్ క్వాంటిటీ ఎలాగా బేసిక్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యిందో చూపించేదే డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనమ్మా? డైమెన్షనల్ ఫార్ములా ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద యూనిట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫండమెంటల్ క్వాంటిటీ. ఇది ఏం చెప్తుందంటే ఈ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చూపిస్తుంది? ఫిజికల్ క్వాంటిటీ ఎలాగా బేసిక్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి చూపిస్తుంది. ఓకేనమ్మా? సో డన్. బేసిక్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకేనమ్మా? డన్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? మనకి ఫండమెంటల్ యూనిట్స్ అంటే మాస్, లెంత్, టైం అన్ని కూడా ఫండమెంటల్ యూనిట్స్. ఇది ఏం చెప్తుంది? సింపుల్ గా దీనికి అర్థం ఏంటి? ఈ యొక్క వెరీ షార్ట్ కి ఇది చెప్తుంది ఈ బేసిక్ యూనిట్స్. ఓకేనమ్మా? ఈ యొక్క బేసిక్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ యూనిట్స్. ఈ యొక్క బేసిక్ యూనిట్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే ఎన్నిసార్లు దీన్ని యూజ్ చేస్తారు క్వాంటిటీలోకి చెప్తుంది. డైమెన్షనల్ ఫార్ములాకి అర్థం ఏంటంటే ఈ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏం చెప్తుందంటే ఫిజికల్ క్వాంటిటీస్ బేసిక్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. అదే డైమెన్షనల్ ఫార్ములా. ఎలాగంటే లైక్ మాస్, లెంత్ అండ్ టైం. ఓకేనమ్మా? ఇది ఏం చెప్తుంటే ఇంకా బేసిక్ యూనిట్స్ ని ఎలా యూజ్ చేస్తాము, హౌ మెనీ టైమ్స్ యూజ్ చేస్తాము,